సంక్రాంతి పూర్తయిందంటే చాలు సినిమా లవర్స్ దృష్టంతా సమ్మర్ వైపుకే షిఫ్ట్ అయిపోతుంది. మళ్ళీ థియేటర్లు కలకల్లాడేది సమ్మర్లోనే. హౌస్ఫుల్ బోర్డులతోటి థియేటర్లు సందడి చేసేది సమ్మర్లోనే. ప్రతి సమ్మర్ పెద్ద పెద్ద సినిమాలతో కలకల్లాడిపోతుంటాయి థియేటర్లు. అయితే ఈసారి సమ్మర్ మాత్రం చాలా చప్పగా ముగిసిపోతుందనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. అయితే సినిమాలు లేవని కాదు, మెగాస్టార్ ప్రభాస్, పవన్ కళ్యాణ్, రవితేజ లాంటి స్టార్ హీరోలు ఉన్నా కానీ ఈ సీజన్ సమ్మర్ చప్పగానే ముగియబోతుంది. మరి ఇప్పుడు ఆ సినిమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. విశ్వంబర మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి విశ్వంబర నిజానికి సంక్రాంతిలోనే రావాలి, కానీ రాలేదు. సమ్ విఎఫ్ఎక్స్ కానీ లేకపోతే సీజీ వర్క్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఉండడం వల్ల కంప్లీట్గా జనవరికి రావాల్సినటువంటి సినిమాని ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు మూవీ టీం. అయితే ఈ సినిమాని ఇంద్ర రిలీజ్ డేట్ అయినటువంటి జూలై 24న అనుకుంటున్నట్లయితే ప్రచారం జరుగుతుంది. స్టిల్ చిరంజీవి గారి షూట్ అయితే అయిపోయింది, కాకపోతే ఇంతవరకు ఆ టెక్నికల్ వర్క్ సంబంధించినటువంటి వర్క్ కంప్లీట్ కాలేదు కాబట్టి ఇప్పటికి వరకు పెండింగ్లో పెడుతున్నారు. అది ఇంద్ర సెంటిమెంట్ తోటి జూలై 24న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. బట్ దీని మీద కూడా మూవీ టీం అయితే ఇంతవరకు క్లారిటీ అయితే ఇవ్వలేదు. ఇకపోతే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారు నటించేటువంటి రాజాసాబ్, నిజానికి రాజాసాబ్ కూడా ఏప్రిల్లోనే రావాలి, కానీ ప్రభాస్ గారు సమ్ ఇష్యూస్ వల్ల ఫారెన్లో ఉండడం అండ్ షూటింగ్ కూడా ఒక 2-3 సాంగ్స్ అన్నీ కూడా పెండింగ్లో ఉండడం, గతంలో తమన్ గారు కూడా రాజాసాబ్కు చేసినటువంటి సాంగ్స్ అన్నీ కూడా తీసి డస్ట్బిన్లో వేసేసి మళ్ళీ కొత్తగా ఫ్రెష్ మూడ్లతో చేస్తానడం, ఇవన్నీ కూడా సమ్ టెక్నికల్ వర్క్స్ పరంగా రాజాసాబ్ కూడా ఏప్రిల్లో రావాల్సింది రాలేదు. సో దాని మీద కూడా ప్రభాస్ గారు ఫ్యాన్స్ చాలా అంటే చాలా డిసప్పాయింట్గా ఉన్నారు. ఆల్రెడీ రిలీజ్ డేట్స్ కూడా అనౌన్స్ చేసిన తర్వాత వస్తే బాగుండేది, బట్ కాకపోతే స్టిల్ రాలేదు. ఇంకా టీజర్ విషయానికి అంటే ప్రభాస్ గారు ఫారెన్ నుంచి వచ్చిన తర్వాత టీజర్ రిలీజ్ చేసి దాంతో ఆ రిలీజ్ డేట్ ఒకటి అనౌన్స్ చేస్తారు అన్న ప్రచారం అయితే జరుగుతుంది. బట్ దీని మీద మరి టీజర్ రిలీజ్ చేస్తారా, దాంతోపాటు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారనేది మాత్రం తెలియదు. ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించేటువంటి హరిహర వీరమల్లి. సో హరిహర వీరమల్లు ఇప్పటి నుంచేలే కాదు, ఎప్పటి నుంచెల్లో వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. అయితే ఈ సినిమా ముందుగా జూన్ చివరిలో దిగుతుంది అనే ప్రచారం ఉంది. ఎందుకు అంటే రీసెంట్గానే పవన్ కళ్యాణ్ గారు ఆల్మోస్ట్ ఆయన అక్కడ షూట్ డే అన్ని ఆయనకు సంబంధించినటువంటి డేట్స్ ఇచ్చేశారు. ఆ 1 వీక్ కూడా కంప్లీట్ అయింది కాబట్టి మేబీ జూన్ చివరిలో దిగుతుంది అనే ప్రచారం అయితే జరుగుతుంది. బట్ దీని మీద కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు. ఇక దానికి సంబంధించినటువంటి టెక్నికల్ వర్క్స్ మాత్రమే జరుగుతున్నాయని కూడా మూవీ టీం అయితే చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఓజీ కూడా సెప్టెంబర్లో వస్తుంది అని అనౌన్స్ చేశారు. బట్ కాకపోతే దానికి కూడా పవన్ కళ్యాణ్ గారు డేట్స్ ఇచ్చారు, అది కూడా షూటింగ్ ఉంది. ఇక తాడేపల్లిగూడెం ఆ ఏరియాలలో పెద్ద మంగళగిరి లాంటి ఏరియాలలో సెట్స్ వేసి దానికి సంబంధించినటువంటి షూటింగ్స్ చేస్తున్నారన్న టాక్ అయితే ఉంది. కానీ స్టిల్ అయినా కానీ సెప్టెంబర్లో వస్తుందా లేదా అనేది మాత్రం నిజంగా కొంచెం అయితే డౌట్. బట్ మొత్తానికి ఇప్పుడు వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి టెక్నికల్ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేయాలంటే సెప్టెంబర్ అంటే డెఫినెట్గా కొంచెం డౌట్ అనే చెప్పొచ్చు. సో మరి దీని మీద మూవీ టీం రిలీజ్ డేట్ ఏమిస్తుందో తెలియదు. ఇకపోతే మాస్ మహారాజా రవితేజ గారు నటించేటువంటి మాస్ జాతర కూడా ఈ సినిమా సంక్రాంతికే రిలీజ్ అవ్వాలి, కానీ అనుకోకుండా రవితేజ గారికి గాయం అవ్వడం, దానివల్ల సినిమా పోస్ట్ పోన్ అవ్వడం అండ్ దానికి తోడు శ్రీలీల గారి డేట్స్ కూడా కొంచెం క్లాష్ అవ్వడం. సో ఇంకొక 1 వీక్ ఆర్ 10 డేస్ కనుక మాస్ జాతరకి ఇస్తే ఆ షూట్ కూడా కంప్లీట్ అయిపోతుందట. సో ఇక్కడ రవితేజ గారికి కూడా ఆ గాయం వల్ల రెస్ట్ అవ్వడం వల్ల సంక్రాంతికి రావాల్సిన సినిమా జూలైలో అనుకుంటున్నారట. బట్ జూలైలో ఇంతవరకు అయితే కన్ఫర్మ్ అయితే లేదు, మరి చూడాలి మరి జూలై. ఇక దాని తర్వాత అనుష్క గారు నటించేటువంటి ఘాటి, క్రిష్ జాగర్లమూడి గారు డైరెక్ట్ చేస్తున్నటువంటి ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో రాబోతుంది. ఈ సినిమా మీద చాలా అంచనాలు ఉన్నాయి. మళ్ళొకసారి అంటే అరుంధతి తర్వాత ఆ రేంజ్ క్యారెక్టర్ చేసేటువంటి క్యారెక్టరే ఘాటి అని కూడా కొన్ని ఇంటర్వ్యూస్లలో కొంతమంది అయితే చెప్పడం జరిగింది. సో మరి చూడాలి. ఘాటి డెఫినెట్గా క్రిష్ జాగర్లమూడి గారు ఒక డిఫరెంట్ డైరెక్షన్ స్టైల్ ఉంటుంది అనేది. సో ఈ సినిమా కూడా సమ్మర్లోనే రావాలి, బట్ ఇంతవరకు కూడా రాలేదు. అయితే విఎఫ్ఎక్స్ వర్క్స్ ఇంకా ఏదో పెండింగ్లో ఉన్నాయట, కాబట్టి ఆ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాతనే కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేది ఛాన్స్ అయితే లేకపోలేదు. సో కాబట్టి ఈ సినిమా మీద కూడా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే స్టిల్ ఇప్పటివరకు రాలేదు. ఇకపోతే విజయ్ దేవరకొండ గారు నటించేటువంటి కింగ్డమ్. సో కింగ్డమ్ ఆల్రెడీ మే 30న అనౌన్స్ చేశారు. బట్ కాకపోతే ఈ టైంకే విజయ్ దేవరకొండ గారు కంప్లీట్గా ప్రమోషన్ స్టార్ట్ చేస్తారంటే సినిమా ముందు నుంచెల్లి ఒక 30-40 డేస్ ముందు నుంచెల్లే, అది మళ్ళీ పాన్ ఇండియా సినిమా కాబట్టి కంప్లీట్గా అన్ని సిటీస్లలోకి వెళ్ళి తిరిగి
ఆయన ప్రమోట్ చేస్తూ ఉంటారు సినిమాని. స్టిల్ ఆల్రెడీ ఇంకొక 15 డేస్ మాత్రమే టైం ఉంది. మరి ఈ 15 డేస్‌లలో కింగ్డమ్‌ని ప్రమోట్ ఎందుకు చేయట్లేదన్న డౌట్స్ కూడా ఫ్యాన్స్‌లో అయితే వ్యక్తమవుతున్నాయి. మరి చూడాలి. అండ్ ఎందుకు వాయిదా పడొచ్చు అన్న డౌట్ రావచ్చు. ఇప్పుడు రీసెంట్ టైంలో భారత్, పాకిస్తాన్ యుద్ధం నడుస్తున్న టైంలో బట్ అది శాంతి చర్చలు అయిపోయినాయి. కానీ మరి ఇప్పటికీ స్టిల్ దాని తర్వాత ఏమన్నా మళ్ళీ ఏదైనా జరిగితే ఏమన్నా ఇబ్బంది అవుతుందా సినిమాకన్న ఉద్దేశంతోటి ఈ వార్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో దానివల్ల మే 30న రావాలా? వద్దా? అని కూడా కొంచెం సందిగ్ధంలో ఉన్నట్లయితే మూవీ టీమ్ తెలుస్తోంది. మరి ఇప్పటివరకు కొంతమంది ఫ్యాన్స్ ఏంటంటే ఆల్రెడీ విజయ్ దేవరకొండ గారి సినిమా వస్తుందంటే ఒక 30, 40 డేస్ ముందు నుంచే ప్రమోట్ చేస్తారు. స్టిల్ ఇప్పటికి ఇంకా 15 డేస్ మాత్రమే టైం ఉంది. 15 డేస్ అయినా కూడా సినిమా ఇంతవరకు ఒక ఈవెంట్ లేదు. అండ్ ప్రమోషన్స్, ప్రెస్ మీట్స్ కూడా లేవు కాబట్టి మేబీ డెఫినెట్‌గా సినిమా పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకోసమనే సినిమాని ప్రమోట్ చేయట్లేదు. కింగ్డమ్ కూడా నెక్స్ట్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసే అవకాశం అయితే డెఫినెట్‌గా లేకపోలేదు అని కూడా ఫ్యాన్స్ నుంచెల్లైతే కొంతమంది వాదన. సో చూడాలి మరి ఈ సినిమా పోస్ట్‌పోన్ అవుతుందా? లేదంటే అన్నీ అనుకున్నట్టుగానైతే మే 30కి రావాలి. బట్ 15 డేస్ టైం ఉంది. ఇప్పటి వరకు నుంచెల్లైనా అట్‌లీస్ట్ ప్రమోషన్ స్టార్ట్ చేస్తే సినిమా ఉంటుందా? ఉండదా? అన్న అయితే క్లారిటీ అయితే లేదు. బట్ అఫీషియల్‌గా మాత్రం మే 30 అనేది ఉంది. మరి అది వస్తుందా? రాదా? అనేది మాత్రం ఇంకో కొద్ది రోజులైతే వెయిట్ చేయాలి. మేబీ ఇంకో 2, 3 డేస్ అలా ఉంటే ఏదో ఒకటి డిసైడ్ అయితే అయిపోతుందనమాట. పోస్ట్‌పోనా లేకపోతే రిలీజ్ అనేది. సో మొత్తంగా సమ్మర్ మొత్తం కూడా పెద్ద పెద్ద స్టార్ హీరోలతో నిండిపోయేటువంటి సినిమాలు ఈ సమ్మర్ కంప్లీట్‌గా చప్పగా ముగుస్తుందనడంలో ఎలాంటి డౌట్ అయితే లేదు. వాళ్ళ ఫాల్ట్ కాదు. టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆ షూట్ డేట్స్ క్లాష్ అవ్వడం వల్ల అనుకున్నటువంటి సినిమాలన్నీ కూడా సమ్మర్‌లో రావాల్సినటువంటి పెద్ద సినిమాలు చాలా చాలా పోస్ట్‌పోన్ అవ్వాల్సొచ్చింది. ఇక దాటి రిలీజ్ డేట్స్ కూడా చూడాలి మరి ఇంకెప్పుడు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తారో తెలీదు. సో ఇది మొత్తంగా సమ్మర్‌లో రావాల్సిన సినిమాలన్నీ కూడా పోస్ట్‌పోన్ అయ్యి జూలై, ఆగస్ట్‌లోకి ఎళ్ళిపోయే ఛాన్సెస్ డెఫినెట్‌గా లేకపోలేదు అనిపిస్తుంది. సో మరి ఈ అన్ని సినిమాలలో మీరు ఏ సినిమా కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు? కామెంట్ చేయండి.